చెప్తున్నాను కదా మీకు. ఉమ్. ప్రగతి నగర్ లో ప్రీ లాంచింగ్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక్క అపార్ట్మెంట్ అయినా కట్టాడా? కానీ ఇంత ఇంత ఒక్క ఇంత గ్యాప్, ఇంత మంటలు రేగే స్థాయికి వచ్చింది అని అంటే ఇది పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళలేదా? అంటే ఇది హైదరాబాద్ వెంచర్ అని కాదు, మీకు ఆయనకున్న వివాదం తర్వాత ఇంకోటి మీరేనా, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆయనతో? ఇవన్నీ నాకు తెలిసి ఆయన్ని అధికంగా గౌరవించింది నేనేనండి. ఆ విషయం నాకు ఆయన్ని తెలుసు. ఎక్కువగా సపోర్ట్ చేసింది నేనే. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడన్న కృతజ్ఞతతో నేను ప్రతి ప్రతి సందర్భంలోనూ ఆయన పక్కనున్న నందిగామ నియోజకవర్గంలో అక్కడున్న ఒక దళిత శాసనసభ్యురాల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో జిల్లా మొత్తం తెలుసు. తర్వాత నా దగ్గర నేను ఇప్పటి వరకు ఓపిక పట్టానండి. చంద్రబాబు నాయుడు గారికి నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే మా నియోజకవర్గంలో ఒక వైసీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే వాటర్ బాటిల్స్ వేసాడు. మొన్న ఎలక్షన్ రోజు మా చిన్ని గారి మీద రాళ్ళు వేశాడు. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా కట్టనివ్వలేదు. అట్లాంటి ఒక వైసీపీ నాయకుడు అక్రమంగా బిల్డింగ్ కడుతున్నప్పుడు నేను జేసీబీ తీసుకొని వెళ్ళినప్పుడు బాబు గారు పిలిచి నన్ను రాజకీయంగా ఎలా ఉంటాయి పరిస్థితులని నన్ను కూర్చోబెట్టి చాలా సలహాలు ఇచ్చారు. ఈ రోజు వరకు నేను చిన్ని గారు ఎన్ని కుట్రలు పన్ని తిరువూరులో గొడవలు సృష్టిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట విని నేను చాలా 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 కంట్రోల్ చేసుకుంటున్నానంటే. మీరు కంట్రోల్ చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్తున్నారు, ఓకే. కానీ మహిళల ఇష్యూస్ కూడా వచ్చినాయి కదా మీ మీద, కంప్లైంట్లు, పార్టీ ఆఫీసు పిలవడాలు, మిమ్మల్ని వివరణ అడగడాలు, మీ మీదే ఎక్కువ వివాదాలు వస్తున్నాయి కదండి. నేను ఒక వైసీపీ నాయకురాలు నా మీద ఇచ్చిన కంప్లైంట్ కి నన్ను పార్టీ ఆఫీస్కి పిలిచారండి. వైసీపీ కాదు కదా, ఆమె టీడీపీ నాయకురాలే కదా? లేదండి, వైసీపీ వార్డు మెంబర్ గోపాలపురం అనే గ్రామంలో. ఓకే, గోపాలపురం అనే గ్రామంలో. కాబట్టి మీరు అనుకుంటున్నట్టు ఆయన 100 కోట్ల ఆస్తిపరుడైతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆయన వ్యాపారం ఏంటి, ఆయన ఆదాయం ఏంటి ఆయన చెప్పొచ్చు. రేపు ఈ డిబేట్ అయిపోయినాక ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు. ఓకే, అది మీరు ఇంకొక బ్లాస్టింగ్ ఇది వదిలేరు ఏంటంటే టికెట్ కోసం డబ్బులు అడిగారు, 5 కోట్లు ఇమ్మని అడిగారు, అందులో 50 లక్షలు, నన్ను 60 లక్షలు ఏదో క్లారిటీ లేకుండా ఒకటి 60 లక్షలు అన్నారు, మళ్ళీ 3.5 కోట్లని ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ వదిలేరు, 50 లక్షలు వాళ్ళ పిఏ వచ్చి తీసుకెళ్ళాడు అన్నారు. ఎందుకు అడిగాడు మిమ్మల్ని? మామూలుగా మీకే ఆయన డబ్బులు ఇచ్చారు, చాలామంది మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఆయనే నియోజకవర్గానికి ఇంత అని ఖర్చు పెట్టాడు అని అంటారు కదా పార్టీలో, మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తాడండి. అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ కి సంబంధించి అనేక మంది పోటీ పడుతున్నప్పుడు ఎంపీ వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకునే